శ్రీకృష్ణ కళా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనమొక చాలా ప్రత్యేకమైన పని చేయబోతున్నాం. భారతదేశానికి జీవనాధారమైన మహానదులు ఉన్నాయి కదా, వాటి గురించి తెలుసుకుంటూ మనమందరం కలిసి ఒక అందమైన మ్యాప్ లాంటి ఇన్ఫోగ్రాఫిక్ను తయారుచేద్దాం. ఇక్కడ చూసారా, ఒక ఖాళీ పేజీ. కాని ఇంకొద్దిసేపట్లో ఇది ఖాళీగా ఉండదు. భారతదేశపు జీవనాడులైన నదులన్నింటినీ చిత్రించే ఒక అద్భుతమైన మ్యాప్గా మారబోతుంది. సరే, మరి ఆలస్యం దేనికి? మనం మొదటి గీతతో ఈ ప్రయాణాన్ని మొదలుపెడదామా? సరే, మన ప్రయాణం ఎక్కడ్నుండి మొదలవుతుందంటే, ఉత్తరాన మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాల నుండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాల్లో పుట్టి మంచు కరిగి నీరుగా మారి ప్రవహించే ఒక గంభీరమైన నది, అదే సింధు నది. మన ఇన్ఫోగ్రాఫిక్లో మనం గీయబోయే మొదటి నది ఇదే అన్నమాట. ఈ సింధు నది ప్రయాణం టిబెట్లో మొదలవుతుంది. అక్కడ్నించి ఎత్తైన లడాఖ్ కొండల గుండా మన దేశంలోకొస్తుంది. దారిలో దానికి ఝీలం, చీనాబ్, రావి, బ్యాస్, సత్లజ్ ఇలా చాలా ఉపనదులు తోడవుతాయి. ఇవన్నీ కలిసి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తాయి. ఇప్పుడు చూడండి, మన మ్యాప్లో ఈ నది దారిలో నీలిరంగు ఎలా నిండుతుందో అద్భుతంగా ఉంది కదూ? ఓకే, ఇప్పుడు మనం భారతదేశపు ఆత్మ అని పిలుచుకునే నది గురించి మాట్లాడుకుందాం. అదే మన పవిత్ర గంగానది. హిమాలయాల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసేంతవరకు దాని ప్రయాణం నిజంగా ఒక మహాయాట్ర. పదండి, ఈ పవిత్ర ప్రవాహాన్ని మన మ్యాప్లో గీద్దాం. గంగోత్రి హిమానీనదం. అక్కడే గంగమ్మ పుట్టింది. అక్కడ్నుండి కిందకి ప్రవహిస్తూ యమునా, ఘాగ్రా, గండక్, కోసిలాంటి ఎన్నో పెద్ద నదుల్ని తనలో కలుపుకుంటోంది. అందుకే అది అంత పెద్దగా ప్రవహిస్తుంది. మరి ఈ నది ప్రవహించే ప్రాంతం ఎంత సారవంతమైనదో తెలుసా? ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన భూముల్లో అది ఒకటి. కోట్ల మందికి అన్నం పెట్టే జీవనదీది. ఇప్పుడు చూడండి మన మ్యాప్లో ఆ శక్తివంతమైన ప్రవాహాన్ని. మన ఇన్ఫోగ్రాఫిక్లో ఇప్పుడు మరో గంభీరమైన నదిని చేర్చబోతున్నాం. అదే బ్రహ్మపుత్ర. దీని కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే టిబెట్లో దీన్ని వేరే పేరుతో పిలుస్తారు. ఇంతకీ ఏంటా పేరు? దాని ప్రయాణం ఎలా సాగుతుంది చూద్దాం. అవును, టిబెట్లో దీన్ని సాంగ్పో అంటారు. అలా ప్రవహిస్తూ మన అరుణాచల్ ప్రదేశ్లోకి సియాంగ్ అనే పేరుతో ప్రవేశిస్తుంది. ఆ తరువాత అస్సాంకి రాగానే బ్రహ్మపుత్రగా మారుతుంది. అయితే ఈ నదికి ఒక పెద్ద ప్రత్యేకత ఉంది. అదేంటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపాన్ని, అంటే నది మధ్యలో ఉండే ఒక పెద్ద ద్వీపాన్ని ఇదే సృష్టిస్తుంది. దాని పేరు మజులీ. వావ్, ఎంత గొప్ప విషయము కదా! పదండి, ఈ అద్భుతాన్ని మనం మ్యాప్లో చేర్చేద్దాం. సరే, ఇప్పటిదాకా మనం హిమాలయాల్లో పుట్టిన నదుల గురించి చూశాం. ఇప్పుడు మన ప్రయాణం దక్షిణం వైపు సాగుతోంది. అంటే ద్వీపకల్ప భారతదేశంలోని నదులను మనం మ్యాప్లో గీయబోతున్నాం. అయితే ఇవి హిమాలయ నదుల్లాంటివి కావు. ఇవి వర్షం మీద ఆధారపడి ప్రవహిస్తాయి. అందుకే వీటిని గుర్తుపట్టడానికి మనం వేరే రంగును వాడదాం. రెడీనా? ఇప్పుడు మనం దక్కన్ పీఠభూమికి ప్రాణం పోసే రెండు పెద్ద నదుల గురించి చూద్దాం, గోదావరి మరియు కృష్ణ. దక్షిణ భారతదేశంలో గోదావరి అతి పొడవైన నది. ఇది నాసిక్ దగ్గర త్రయంబకేశ్వర్లో పుడుతుంది. ఇక కృష్ణానది మహాబలేశ్వర్లో పుడుతుంది. భీమా, తుంగభద్ర లాంటి ఉపనదులతో కలిసి ప్రవహిస్తాయి. చూడండి, ఈ రెండు నదులు మన మ్యాప్ని ఎంత అందంగా పూర్తి చేస్తున్నాయో. ఇంకా తూర్పువైపు ప్రవహించే మరికొన్ని ముఖ్యమైన నదుల్ని మన మ్యాప్లో చేర్చుదాం. మొదటగా కావేరి. ఇది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకి చాలా పవిత్రమైన నది. తర్వాత మహానది. ఇది ఛత్తీస్గఢ్లో పుట్టి ఒడిషా గుండా ప్రవహిస్తుంది. ఈ నది మీద ఒక చాలా పెద్ద డ్యాం ఉంది. అదే హీరాకుడ్ డ్యాం. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన డ్యాంలలో ఒకటి. ఇప్పుడుదాకా మనం చూసిన నదులన్నీ దాదాపుగా తూర్పువైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలిశాయి. కాని కొన్ని నదులు దీనికి భిన్నంగా పడమర వైపు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పడమర వైపు ప్రవహించే వాటిలో ముఖ్యమైనవి నర్మదా మరియు తపతి. ఇప్పుడు మన మ్యాప్లో వాటిని గీద్దాం. వీటి ప్రత్యేకత ఏంటంటే, ఈ రెండు నదులు దాదాపు ఒకదానికొకటి సమాంతరంగా ప్రవహిస్తాయి. నర్మదా నది వింధ్య, సాత్పురా పర్వతశ్రేణుల మధ్యనుంచి వెళ్తే, తపతీ నది దానికి కొంచెం కిందగా, అంటే దక్షిణంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంది కదా?
మన మ్యాప్ను పూర్తి చేసే ముందు ఇంకొన్ని నదులను కూడా గీసేద్దాం. అవే మహీ మరియు సబర్మతి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఈ 3 రాష్ట్రాల గుండా మహీ నది ప్రవహిస్తుంది. ఇక సబర్మతి అయితే ఆరావళి కొండల్లో పుట్టింది. దీంతో మన మ్యాప్లోని పశ్చిమ భాగం కూడా పూర్తయినట్టే. వావ్! మన ఇన్ఫోగ్రాఫిక్ దాదాపుగా పూర్తయిపోయింది. నదులన్నీ గీసేశాం. కానీ ఇది కేవలం మ్యాప్లాగే ఉంటే సరిపోదు కదా, కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా జోడిస్తే బాగుంటుంది. పదండి, కొన్ని ముఖ్యమైన వివరాలు, పోలికలతో దీనికి మరింత అందాన్ని తీసుకొద్దాం. గుర్తుందా, మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం బ్రహ్మపుత్ర నది గురించి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపమైన మజూలీని సృష్టిస్తుందని చెప్పుకున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఒక నది ఎంత శక్తివంతంగా ప్రవహిస్తే ఒక ద్వీపాన్నే సృష్టించగలదో. నిజంగా అద్భుతం. ఇక మరో ముఖ్యమైన విషయం, మహానదిపై కట్టిన హిరాకుడ్ డ్యాం. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆనకట్టల్లో ఒకటి. ఇది ఏం చూపిస్తుందంటే, ఈ మహానదుల శక్తిని మనం ఎలా మన అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నామో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఇప్పుడు ఈ పట్టిక చూడండి. ఇది మనకు హిమాలయ నదులకు, ద్వీపకల్ప నదులకు మధ్యున్న తేడాలను చాలా స్పష్టంగా వివరిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, హిమాలయ నదులు మంచు కరగడం వల్ల పుడతాయి, కాబట్టి ఏడాదంతా నీళ్లుంటాయి. కానీ ద్వీపకల్ప నదులు వర్షం మీద ఆధారపడతాయి, కాబట్టి అవి కొన్ని కాలాల్లో మాత్రమే ఉధృతంగా ప్రవహిస్తాయి. ఈ తేడా చాలా ముఖ్యం. అంతే, మన ఇన్ఫోగ్రాఫిక్ పూర్తిగా సిద్ధమైపోయింది. చూడ్డానికి ఎంత అందంగా ఉందో. కానీ గుర్తుంచుకోండి, ఇది కేవలం రంగులతో నింపిన ఒక పటం కాదు. ఇది మన దేశపు జీవనరేఖల కథ. ఇందులో మనం గీసిన ప్రతి గీత, వేసిన ప్రతి రంగు కోట్ల మంది జీవితాలను, వారి సంస్కృతులను, వారి కథలను మనకు చెప్తోంది. సరే, ఈ రోజుకి మన ప్రయాణం ఇక్కడ ముగిందాం. కానీ వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. మనం ఇన్ని మహానదుల గురించి మాట్లాడుకున్నాం కదా, మరి మన నివాస ప్రాంతానికి దగ్గరగా ప్రవహించే నది ఏది? దాని కథ ఏంటి? దానితో మనకున్న జ్ఞాపకాలేంటి?